హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. ఈరోజు వీడియోలో యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏమిటి, ఎందుకు యూజ్ చేస్తారు, యూజ్ చేయడం వల్ల లాభం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి. దీనివల్ల లాభాలు ఏంటి అని చూసుకునే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ కమ్యూనిటీ ట్యాబ్ రావాలంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అంటే ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలి, పోస్టులు ఎలా పెట్టాలి, ఎలాంటి ఫొటోస్ పెట్టాలి మరియు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి వంటివి తెలుసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేయడం వల్ల మనకున్న సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మనతో ఎంగేజ్లో ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తూ సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేయాలి. దీనివల్ల మనకున్న సబ్స్క్రైబర్స్ చూడడమే కాకుండా వేరే వాళ్ళు కూడా చూసి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ ట్యాబ్ రావాలంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ ముందు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి www.youtube.comని టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ ఛానల్ యొక్క లోగోని క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఛానల్ని ఓకే చేయండి. ఇక్కడ మనకు 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫీచర్ ఎలిజిబిలిటీ. ఈ ఫీచర్ ఎలిజిబిలిటీని క్లిక్ చేయండి. స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్, అడ్వాన్స్డ్ ఫీచర్, ఈ 3 ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒకవేళ ఛానల్ ఎనేబుల్ కాకపోతే రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. ఛానల్ ఈజ్ ఫ్రీ ఆఫ్ యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్, అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఛానల్ యాక్టివ్లో ఉంది కాబట్టి గ్రీన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ యాడ్ కొలాబరేషన్స్ టు ప్లేలిస్ట్, మీ వీడియోలు ఎవరితోనైనా యూట్యూబర్స్తో కానీ కొలాబరేట్ చేసుకోవచ్చు. దానివల్ల వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యాడ్ న్యూ వీడియోస్ టు ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్, ఆల్రెడీ మీరు చేసిన వీడియోలు కానీ ప్లేలిస్టులు కానీ ఈ కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మరింత వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్లేలిస్ట్ క్రియేషన్ మరియు వీడియో అప్లోడ్స్ వంటివి ఇందులో చేయవచ్చు. ఇంటర్మీడియట్ ఫీచర్లో చూస్తే ఫోన్ నెంబర్, ఇందులో కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ వంటివి చేసుకోవచ్చు మరియు మీరు అప్లోడ్ చేసే వీడియోలు 15 మినిట్స్కి మించకుండా చూసుకోవాలి. రిక్వైర్మెంట్ చూస్తే స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్డ్ మరియు వెరిఫై ఫోన్ నెంబర్ ఎనేబుల్ అయి ఉన్నాయి. ఇకపోతే అడ్వాన్స్డ్ ఫీచర్లో ఇంటర్మీడియట్ ఫీచర్ ఎనేబుల్డ్, కింది వాటిలో ఏదైనా ఒకటి వెరిఫై అయి ఉండాలి. వీడియో వెరిఫికేషన్, వ్యాలిడ్ ఐడి మరియు ఛానల్ హిస్టరీ, ఇవి అన్నీ వెరిఫై అయి ఉన్నాయి కాబట్టి ఎనేబుల్డ్ అయి ఉంది. ఒకవేళ ఛానల్ ఎనేబుల్డ్ కాకపోతే ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెండ్ ఫీడ్బ్యాక్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒకటి కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో యూట్యూబ్ టీమ్కి ఈ విధంగా టైప్ చేసి మీ ఛానల్ ఐడిని పేస్ట్ చేసి ఛానల్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్లోడ్ స్క్రీన్ షాట్, అంటే మీ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ పేజీని స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలి. కండిషన్స్ ఓకే చేసి సబ్మిట్ చేయండి. మీకు 4-5 డేస్లో కమ్యూనిటీ ట్యాబ్ ఎలిజిబిలిటీ ఉంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు ఎలా పెట్టాలో చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి youtube.com అని టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళాక ఛానల్ లోగోని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ కమ్యూనిటీ అనే ఆప్షన్ ఉండాలి. పోస్ట్ అనే ఆప్షన్లో చూడవచ్చు. ఇక్కడ ఇమేజ్ పోల్, టెక్స్ట్ పోల్, క్విజ్, వీడియో అనే 5 ఆప్షన్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఆప్షన్ని చూసినట్లయితే 5 ఇమేజెస్ని పోస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇమేజ్ని పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా రాయాలనుకుంటే ఆ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ వెంకటేశ్వర ఇమేజ్ని సెలెక్ట్ చేశా. ఇక్కడ ఏమైనా రాయాలి అంటే ఎగ్జాంపుల్ కోసం శుభ శనివారం అని టైప్ చేశాను. ఇక్కడ ఇంకా 4 పిక్స్ వరకు డైరెక్ట్ అంటే డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు, లేదా షెడ్యూల్ ప్రకారం పోస్ట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి షెడ్యూల్ టైం సెట్ చేసుకొని పెట్టవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఇమేజ్ పోల్. ఇక్కడ మీకు ఇష్టమైన హీరోస్ ఫొటోస్ కానీ పొలిటీషియన్స్ ఫొటోస్ కానీ పెట్టుకోవచ్చు. నేను హూ ఈజ్ ద బెస్ట్ పొలిటీషియన్ అని టైప్ చేస్తున్నాను. ఈ పొలిటీషియన్ ఫొటోస్ 4 సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం పొలిటీషియన్ ఫోటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ 2 వరకు ఉన్నాయి. ఇంకా కావాలంటే యాడ్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ ప్రకారం టైం సెట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత టెక్స్ట్ పోల్. ఇక్కడ మీరు ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ కానీ లేదా కామెంట్స్కి గాను రిప్లై ఆప్షన్ని ఎప్పుడు పెట్టుకుందాం అని ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మనం టెక్స్ట్ పోల్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ స్ట్రీమింగ్ సండే చేయాలనుకుంటున్నా, ఓకేనా అని మీ అభిప్రాయం తెలుపగలరు అని టెక్స్ట్ పోల్లో ఇవ్వవచ్చు. ఇక్కడ ఆప్షన్లో చూసినట్టయితే సండే, మండే అని ఆప్షన్స్ ఇచ్చి ఇలా పోల్ పెట్టుకొని పోస్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత చూస్తే క్విజ్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు అని. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ మీద క్లిక్ చేసి ఆన్సర్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ క్రింద ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మనకున్న సబ్స్క్రైబర్స్కి ఒక క్రొత్త విషయం తెలపడం వల్ల మన ఛానల్కి ఎంగేజ్డ్గా ఉంటారు. ఇకపోతే లాస్ట్ వన్ వీడియో. ఈ వీడియో ఆప్షన్లో మీరు ఏ వీడియో అయినా అప్లోడ్ చేయవచ్చు. వీడియో మాత్రం 15 నిమిషాలు మించరాదు. మీరు చేసిన ఓల్డ్ వీడియోస్ కానీ, ప్లేలిస్ట్స్ కానీ, షార్ట్స్ కానీ మరియు వేరే వాళ్ళు చేసిన వీడియోస్ కానీ ఈ ఆప్షన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావడమే కాకుండా వాచ్ అవర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.